అండి, నా పేరు నత్త యోనరాజు. నేను వ్యవస్థాపక పివిరావు మాలమానాడు జాతీయ అధ్యక్షుడిని. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉండాలి, తినాలి, బతకాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతేనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని మాలమానాడు జాతీయ అధ్యక్షుడిగా రాష్ట్ర పర్యటన చేస్తూ ఉన్నాం. మొన్న ఎన్టీఆర్ జిల్లా పర్యటన చేశా, నిన్న గుంటూరు జిల్లా, ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ ఫలాలు పథకాల గురించి వివరిస్తూ మళ్ళీ జగన్ గారు వస్తేనే రాష్ట్రం బాగుంటుందనే దిశగా నేను పయనిస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి లక్ష్మీపురంలో క్యాంపెయినింగ్కి వెళ్ళి ఎస్సీ కాలనీలో ఒక ఎస్సీని పట్టుకొని ఇష్టానుసారంగా నేను పోటీ చేయకపోతే నిన్ను చంపేస్తాను రా అని అన్పార్లమెంట్ లాంగ్వేజ్తో దోషం చేస్తూ ఉన్నాడు. అంటే రాష్ట్రం ఎటుపోతూ ఉంది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు మంచి విద్యావేత్త, మేధావి, అన్న అంటే పలికే వ్యక్తి. అలాంటి ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ దౌర్జన్యం చేస్తూ ఉన్నాడంటే, రాష్ట్రంలో ఒకవేళ రాష్ట్రంలో టీడీపీ అభ్యర్థులు గెలుస్తూ ఉంటూ రాష్ట్రంలో వారి ప్రభావం ఏమైనా ఉంటే, గెలవక ముందే ఎట్లా ఉంటే గెలిస్తే ఎట్లా ఉంటుందో రాష్ట్రాన్ని మీరు ఒకసారి గ్రహిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 100 సీట్లు ఇచ్చి పెద్దపీట వేసి సామాజిక న్యాయం చేసిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాదు, ఇంచుమించుగా 1,35,000 ఉద్యోగాలు ఇచ్చి సచివాలయ ఉద్యోగాలు, దాంట్లో 2,50,000 మంది వాలంటీర్స్ని పెట్టి, అదే గవర్నమెంట్లో 65,000 ఆర్టీసీ కార్మికుల్ని విలీనం చేసి గవర్నమెంట్లో, ప్రభుత్వ హాస్పిటల్లో 53,000 పోస్టులు ఇచ్చి, అన్ని రంగాల్లో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చి, ప్రైవేటు రంగాల్లో 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాలని హక్కును చేర్చుకొని ముందుకెళ్తా ఉంటుంటే, చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకుపోయి కబోదిలాగా రాష్ట్రం రవాణా కాష్టం చేయటానికి బీజేపీతో పొత్తు పెట్టుకొని, ఇటు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకొని సస్యశ్యామలంగా బడుగు బలహీన వర్గాలకి నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి అనేకమైన సంక్షేమ ఫలాలు పథకాలు అందిస్తుంటే దాన్ని అడ్డుకునే దిశగా చంద్రబాబు నాయుడు పయనిస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు రాజకీయ సన్యాసం తీసుకునే వరకు మాలలు నిద్రపోరని, చంద్రబాబు నాయుడు మాలలకు చేసిన ద్రోహాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉంటా. 1997లో 5గురిని బాష్పవాయువు ప్రయోగించి గుర్రాలతో తొక్కిచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. బండి బాలయోగిని చంపించిన ఘనత చంద్రబాబు నాయుడుది. నేను ఎందుకు ముక్త కంఠంతో చెప్తున్నానంటే, వెన్నుపోటుతో ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి మాలల్ని మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తూ 29 సంవత్సరాల నుండి వర్గీకరణ పేరుతో ఎలక్షన్లు వస్తే చాలు ఒక ముసుగు తీసుకొచ్చి మన బాలకృష్ణ మేము వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం అన్నారు. ఎవరయ్యా నువ్వు? నువ్వు రియల్ హీరో కాదు, రియల్ హీరోవి నువ్వు మీ వియ్యంకుడు కళ్ళబుల్లి మాటలు చెప్తుంటే ఇక్కడ మాలలు నమ్మే పరిస్థితి లేదు. మాలలు టీడీపీ, జనసేన, బీజేపీని రాజకీయంగా సమాధి చేసే వరకు నిద్రపోరని మా పర్యటన మాలలు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఇంచుమించుగా 20,000 నుండి 90,000 వరకు ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో ఉన్న మాలలందరూ స్థానిక ఎమ్మెల్యేని గెలిపించవలసిందిగా, మరి ముఖ్యంగా వారి గెలుపు జగన్ గారి ముఖ్యమంత్రి చేయడానికి కారణమవుతుంది. కాబట్టి ఇది వైసీపీ పార్టీ అంటే మాలల సొంత పార్టీ. బడుగు బలహీన వర్గాలు ఉన్నవాడికి లేనివాడికి యుద్ధం జరుగుతోంది. లేనివాడి పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేస్తూ ఉన్నారు, ఉన్నవాడి పక్షాన చంద్రబాబు నాయుడు యుద్ధం చేస్తున్నాడు. లేనివాడి పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మళ్ళీ మనం ఆయన్ని సీఎం చేసుకుంటేనే మన భవిష్యత్తు, ఆయన భవిష్యత్తు కోసం కాదు. మన భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి. ఆయన ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక్క ఛాన్స్ తీసుకొని బడుగు బలహీన వర్గాలకి దేవుడు అయిపోయాడు. మరలా
ఆయన రాకపోతే మన బతుకులు శూన్యమైపోతాయి. అందుగురించే మన బతుకుల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేద్దాం. జై భీమ్, జై అంబేద్కర్.